నమస్కారం సార్, నేను సెక్రటరీ బీసీ వెల్ఫేర్ మాట్లాడుతున్నా. ప్రీవియస్గా జరిగిన కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో 5 అంశాల మీద కలెక్టర్ గారికి దృష్టి పెట్టమని చెప్పాను సార్. అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయినాయి. దాంట్లో హాస్టల్ విజిట్ చేయడానికి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేయమని, అట్లాగే హాస్టల్ వారీగా శానిటేషన్ వర్కర్స్ని లోకల్ బాడీస్ నుంచి మ్యాప్ చేయమని చెప్పారు సార్. తర్వాత మెడికల్ చెకప్స్ ప్రాంప్ట్గా జరగాలని, తర్వాత ఉమెన్ హాస్టల్కి సంబంధించి ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీస్ మంత్లీ విజిట్ చేయాలని చెప్పడం జరిగింది సార్. అవన్నీ కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా సిఎస్ఆర్ ఫండ్స్ మొబిలైజ్ చేసి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయడానికి కలెక్టర్స్ని అప్పుడు స్టెప్స్ తీసుకోమని చెప్పాను సార్. కొంతమంది దీంట్లో కొంత ప్రగతి సాధించారు సార్. అనంతపురం, కృష్ణా జిల్లాల్లో మినరల్ డెవలప్మెంట్ ఫండ్ నుంచి ఫండ్స్ అలొకేట్ చేసి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేశారు సార్. విశాఖపట్నం, కోనసీమ జిల్లా, అనకాపల్లి, తిరుపతి, శ్రీకాకుళం, పల్నాడు వీళ్ళు సిఎస్ఆర్ ఫండ్స్ మొబిలైజ్ చేసి హాస్టల్లో ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేశారు సార్. అట్లాగే మంత్రి గారు చొరవ వల్ల ఎంపీ కర్నూలు 1 crore రూపీస్ హాస్టల్ ఎమ్యూనిటీస్ కోసం స్పేర్ చేస్తారన్నారు సార్. దీనికి ప్రపోజల్స్ ఇస్తున్నాము. ఇవే కాకుండా కొన్ని కొత్త విషయాల మీద దృష్టి పెట్టమని చెప్పి ప్రీవియస్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది సార్. దాంట్లో ముఖ్యంగా ఎస్ఆర్ శంకరన్ సెంటర్స్ అని చెప్పి 104 ఈ అకాడమిక్ ఇయర్లో పైలట్ ప్రాజెక్ట్గా టేకప్ చేశాం సార్. దీని పర్పస్ ఏంటంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ముఖ్యంగా మ్యాథ్స్, సైన్స్, ఇంగ్లీష్ సబ్జెక్టుకు సంబంధించి పిల్లలకి డిజిటల్ కంటెంట్ ఉపయోగించి చెప్పడం, అట్లాగే స్కిల్ డెవలప్మెంట్ మాడ్యూల్స్ కూడా కొన్ని చెప్పాలని చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు బడ్జెట్ అలొకేషన్ చేశారు. దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. దీని మీద ఇది పైలట్ ప్రాజెక్ట్ కాబట్టి కలెక్టర్ గారు దృష్టి పెడితే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో అన్ని హాస్టల్స్లో ఎక్కడైతే ఫీజిబిలిటీ ఉంటుందో అక్కడ టేకప్ చేయాలనేది పోయినసారి మీరు చెప్పినటువంటి డైరెక్షన్ సార్. అట్లాగే రిపేర్కి సంబంధించి మేము 10 కోట్లు అడిగాము సార్. మీరు 13,10,00,000 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అలొకేషన్ చేశారు. దీనికి సంబంధించి ప్రతి జిల్లాలో బీసీ హాస్టల్స్ ఉన్నాయి. కలెక్టర్స్ దృష్టి పెట్టి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ పిలిచి హాస్టల్ వారీగా ఈ రిపేర్స్ అన్ని టేకప్ చేస్తే పిల్లలకి మంచి జరుగుతుంది సార్. ఈ 5 అంశాలు కాకుండా మనకు బీసీ భవన్స్ కట్టడానికి ల్యాండ్ అలొకేషన్ విషయం మీద కూడా పోయింది సార్. మీరు ఏవైతే 3 ఆల్రెడీ గ్రౌండ్ అయినాయో అవి ఫినిష్ చేయడానికి సపరేట్గా కొంత అమౌంట్ అవసరం ఉంది సార్. అది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని అడుగుతున్నాము. అయితే పాత జిల్లాల్లో ఈ 3 పోను 10 ప్లస్ కొత్తగా ఏర్పడిన 13, 23 జిల్లాల్లో ల్యాండ్ అలొకేషన్ 2 ఎకరాల చొప్పున ఐడెంటిఫై చేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. అందరికీ డిఓ లెటర్స్ రాశాను. సో ల్యాండ్ ఇస్తే తర్వాత మనం పేజ్డ్ మేనర్లో కన్స్ట్రక్షన్ ఆఫ్ బీసీ భవన్స్ టేకప్ చేయొచ్చు. ఇది మా ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఉన్నటువంటి ఐటమ్ సార్ ఇది. తర్వాత రెసిడెన్షియల్ స్కూల్స్ వస్తే సొసైటీ కింద మొత్తం 107 ఉన్నాయి సార్. దీంట్లో 33 రెసిడెన్షియల్ స్కూల్స్కి ల్యాండ్ ఉంది సార్. 28కి ల్యాండ్ ఉంది కానీ బిల్డింగ్స్ లేవు. 46 స్కూల్స్కి అసలు ల్యాండ్ ఇంతవరకు ఐడెంటిఫై చేయలేదు సార్. ప్రైవేట్ బిల్డింగ్లో నడుస్తున్నాయి. ఈ 28 కాలేజెస్ని నేను పేజ్ 1 కింద తీసుకుని డీపీఆర్స్ తయారు చేస్తున్నాం సార్. ఇక 46 ఏవైతే ఉన్నాయో 19 జిల్లాల్లో జిల్లా వారీగా నేను కలెక్టర్స్కి అందరికీ అడ్రస్ చేశాను సార్. నేను డిఓ లెటర్స్ అందరికి పంపాను. కలెక్టర్స్ అందరూ కూడా ఈ 19 జిల్లాలకు సంబంధించి 46 ఇన్స్టిట్యూషన్స్ ల్యాండ్ ఐడెంటిఫై చేస్తే 3rd పేజ్లో పర్మనెంట్ బేసిస్ మీద బిల్డింగ్స్ కట్టడానికి చర్యలు తీసుకుంటాం సార్. తర్వాత ఇటీవల మీరు ఇచ్చిన డైరెక్షన్స్ ప్రకారం 26 జిల్లాల్లో డిఎస్సి కోచింగ్ స్టార్ట్ చేశాం సార్. బీసీ స్టడీ సర్కిల్స్ ద్వారా. అయితే అడ్మిషన్స్ చూస్తే కొద్దిగా ఇంకా రెస్పాన్స్ పూర్తిగా రాలేదు సార్. ఇంకా మనకు 60-70% మాత్రమే 200 అనుకున్నాం ప్రతి జిల్లాలో. 100-150 మంది మాత్రమే చేరారు. ఇంకా అవకాశం ఉంది సార్. బడ్జెట్ కూడా అలొకేట్ చేశారు. సో అందువల్ల కలెక్టర్స్ ఈ డిఎస్సి కోచింగ్ సంబంధించి మేము ఈ జిల్లాల్లో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా కొద్దిగా స్టూడెంట్స్ మొబిలైజ్ చేస్తే బాగుంటుంది అనేది సార్. ఇంకా బీసీ కార్పొరేషన్కి వస్తే సార్ చాలా రోజుల తర్వాత కార్పొరేషన్స్ నిర్వీర్యంగా ఉన్నవి. దానికి సంబంధించి ఈసారి మీరు బడ్జెట్ అలొకేషన్ చేశారు సార్. 138 కమ్యూనిటీస్ ఉన్నాయి బీసీ బ్యాక్వర్డ్ క్లాసెస్లో. ఇవన్నీ కూడా 4 గ్రూపులుగా ఉంటాయి. బీసీఏ, బీసీబీ, బీసీడీ, బీసీ అని గ్రూప్ వారీగా బడ్జెట్ అలొకేషన్ చేయడం జరిగింది. దీనికి మొత్తం సబ్సిడీ కింద 896 కోట్లు అలొకేషన్ చేసేసారు చాలా కాలం తర్వాత. బ్యాంక్ లింకేజీతో కలుపుకుంటే దాదాపు 1977.53 అంటే 2000 కోట్ల రూపాయలు మేము ఈ ఫైనాన్షియల్ అవుట్లే ఫైనల్ చేశాం సార్. ఇది జిల్లా కలెక్టర్స్ ఆధ్వర్యంలోని 26 జిల్లాల్లో
కమ్యూనిటీతో కూడా కన్సల్ట్ చేసి యాక్షన్ ప్లాన్స్ వచ్చినాయి సార్. అవన్నీ కంపైల్ చేశాము. ఇవి వెరీ షార్ట్లీ ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే దాని మీద గైడ్లైన్స్ ఇస్తాం సార్. మార్చి 31 లోపల మరి 1,33,849 మంది బెనిఫిషరీస్కి ఈ 2,000 కోట్లు ఖర్చు పెడితే వాళ్ళకు లబ్ధి చేకూరుతుంది సార్. ఇది ఈసారి కార్పొరేషన్లో చేయాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం సార్. ఇక రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి 28 బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి సపరేట్గా మేము డిపిఆర్ సబ్మిట్ చేస్తాం సార్. ఈడబ్ల్యూఎస్ కూడా ఈసారి బడ్జెట్ ఇచ్చారు సార్ చాలా రోజుల తర్వాత. 6 కమ్యూనిటీస్ కలిపి ఒక యాక్షన్ ప్లాన్ ఇంటిగ్రేటెడ్గా తయారు చేశాం సార్. కాపు కార్పొరేషన్ వేరుగా ఉంది. ఈడబ్ల్యూఎస్ కింద మొత్తం 7 కార్పొరేషన్స్ ఉన్నాయి. దాంట్లో కాపు కార్పొరేషన్ ప్లస్ ఈబీసీ, కమ్మ, రెడ్డి, క్షత్రియ, ఆర్య, బ్రాహ్మణ్ అనే కార్పొరేషన్స్ ఉన్నాయి సార్. అన్నిటికీ బడ్జెట్ ఇచ్చారు. అంతా ఈ 6 కార్పొరేషన్ మీద 383 కోట్ల రూపాయలకి ఫైనాన్షియల్ అవుట్లే వచ్చింది సార్. దీంట్లో సబ్సిడీ పార్టే 257 కోట్లు, బ్యాంక్ లింకేజ్ 125 కోట్లు సార్. సో ఈ ఈడబ్ల్యూఎస్కి ఉన్నటువంటి 7 కాపు కార్పొరేషన్కి వచ్చేటప్పటికి 410 కోట్లు ఫైనాన్షియల్ అవుట్లే సార్. 186 కోట్లు బ్యాంకు లోన్ ఉంది, 217 కోట్లు సబ్సిడీ ఉంది సార్. సో మొత్తం మీద ఈడబ్ల్యూఎస్లో 7 కార్పొరేషన్ ద్వారా 410 కోట్లు ప్లస్ ఈ 383 కోట్లు ప్లస్ బీసీ కార్పొరేషన్ ద్వారా 2,000 కోట్లు దాదాపు కలిపితే దాదాపు 2,771 కోట్లు మార్చి 30 లోపల ఖర్చు పెట్టేటువంటి అవకాశం ఉంది సార్. సో దీని మీద కలెక్టర్స్ దృష్టి పెట్టి జిల్లా స్థాయిలో అన్ని కమ్యూనిటీస్కి లబ్ధి చేకూరే విధంగా ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా ఇంప్లిమెంట్ చేయాలి. అట్లాగే బ్యాంకర్స్తో కూడా కన్సల్టేటివ్ కమిటీ మీటింగ్స్ పెట్టాల్సి ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ చిన్న విషయం సార్, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ 5 బిల్డింగ్లు గతం 14-19లో మనమే శాంక్షన్ చేశాం సార్. 70-80% అయిపోయినాయి సార్ 5 గురుకులాస్. అది ఈసారి మనం కంప్లీట్ చేస్తే నెక్స్ట్ అకాడమిక్ పనికి వస్తుంది సార్. దానికి 85 కోట్లు రిలీజ్ చేస్తే 5 బిల్డింగ్స్ యూజువల్గా వచ్చేస్తాయి సార్. అన్నీ ఆల్మోస్ట్ 80-90% ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఓకే అండి, విల్ వర్క్ ఇట్ అవుట్ చెప్తాను. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. సోషల్ వెల్ఫేర్ సార్.